వాళ్ళు చాలని మన ఇండియన్ ఆర్మీకి. అటువంటి మన ఆర్మీ అలాగే వాళ్ళు అనుకుంటున్నారు ముస్కరులు మన భారతీయులను ఇటువంటి చిన్న దుందుడుకు చెల్లవిందా భయపెట్టొచ్చనే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ నిన్న మన ఆంధ్రప్రదేశ్లో కావలిలో మధుసూదన్ రావు గారి అబ్బాయి, ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇందాక టీవీలో. అతను మాట్లాడుతుంటే కంట్లో నీళ్లు తిరుగుతూ రోమాలు నిలువుగా చొచ్చుకొని వస్తున్నాయి మనకే, టీవీలో చూసే వాళ్ళకే. అతను అంటున్నాడు, నేను దృఢంగా ఉన్నాను, మా నాన్న పైన కూడా చూస్తుంటాడు, నేను గర్వపడుతున్నాను. ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఆర్మీ సెల్యూట్ కొడుతుంటే మా నాన్నకు నేను ఇటువంటి దానికి భయపడే ప్రసక్తే లేదు. నేను నా కుటుంబానికి భారత ప్రభుత్వానికి మద్దతుగా నేను ఇలాగే ఉంటానని చెప్పి 14 ఏళ్ళ కుర్రాన్ని కూడా మీరు భయపించలేకపోయినారు మీ ముస్కర్లు. అట్లా ఉంటుంది మా ఇండియన్ పౌరులు, ఆ విధంగా ఉంటారు. కాబట్టి మీ దుందుడుకు చర్యలకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మన వల్ల ఖచ్చితంగా అందరం ఏకతాటిపైకి వచ్చి మన భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉండి, అయినా ఢిల్లీలో అంత భారీ కటౌట్ పెట్టుకొని వాళ్ళు మన మీదకి ఇటువంటి చర్యకు వచ్చినారంటే మీకు ఇంకా మూడి ఉందనే తెలియజేస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ మన ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మన మద్దతు కలిగజేస్తే మన భారత ప్రభుత్వం వాళ్ళ మీద ప్రతికార చర్య ఏ విధంగా ఉంటుందంటే మళ్ళీ కూడా ఇటువంటి చర్యలు జరగకుండా ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంటుంది. భారత ప్రభుత్వానికి మనందరం నైతిక మద్దతు ప్రకటించి మనం రేపు ఎటువంటి చర్యలైనా మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి, వాళ్లకు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు కూడా నైతికంగా చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ భగవంతుని వాళ్ళకు కూడా మనం నైతికంగా మన భారతదేశ పౌరులతో మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ జై హింద్. ధన్యవాదాలు శిక్షణ సార్.